నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇదుకూరుపేట మండలంలో ప్రజా సమస్య ప్రతి సోమవారం అనే కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కైలాసం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గతంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు పంచనామా కొరకు మండలంలో నిరసనలు జరిగాయంటూ ఎంపీడీఓ నాగేంద్రబాబుకి వినతి పత్రం అందజేశారు. అనంతరం గత ప్రభుత్వంలో మండలంలో ఏ ఒక్క పంచాయతీకి అభివృద్ధి పరంగా ఎన్ఆర్జీఎస్ మరియు నుడా పంచాయతీరాజ్ ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో వినతి పత్రం సమర్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి, నెల్లూరు శ్రీనివాసులు, జయరెడ్డి, శరత్, ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యంగా మనం గతంలో 2023 సంవత్సరం గవర్నమెంట్ హాస్పిటల్లో పంచనామా కొరకు మండలంలో తీర్మానం చేయడం జరిగింది. దాన్ని అది ఏ విధంగా చేశారు, అది అప్డేట్ అయిందనేది ఎంపీడీఓ గారికి ఈరోజు ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చి గత పాలనలో 2019-2024 మధ్యలో అన్ని పంచాయతీలకి సమన్యాయం జరగలేదు అభివృద్ధి పనుల్లో. దానికోసంగా అసలు 2019-2024 మధ్యలో ఏ గ్రామంలో ఎంత పనులు జరిగాయి, నొడా కింద ఎన్ఆర్జేసి, తర్వాత వచ్చి ఎంపీ ల్యాడ్స్, 15th మనకి పంచాయతీ నిధులు, అట్టా అన్ని విధాల ఎంపీపీ గ్రాంట్స్, అట్టా అన్ని విధాల ఏ వర్క్స్ జరిగాయి అనే దాని మీద ఈరోజు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎంపీడీఓ గారికి ఇచ్చాము. దాన్ని తీసుకొని తర్వాత ఎందువల్ల ఇబ్బంది అయిందనేది చూసుకొని మనం ఎమ్మెల్యే గారిని కలిసి దీని మీద రేపు మనకి ఈ భవిష్యత్తులో ఈ విధంగా జరగకుండా అన్ని పంచాయతీలకి సమన్యాయంగా నిధులు కేటాయించి మనకు అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందు ఉండాలని చెప్పి అన్ని గ్రామాలు ఒకటే న్యాయంగా ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కూడా కలిసి వినతి పత్రం త్వరలో సమర్పిస్తాం. మార్చి గురించి గతంలో 2023 సంవత్సరం మనకి మండలంలో తీర్మానం చేయడం జరిగింది. కానీ తర్వాత దాని అప్డేట్స్ ఏమనేది సంవత్సరం పైన అయిపోయింది. ఇంతవరకు మా ఎంపీడీఓ గారు కానీ ఏం దాని అప్డేట్ పైకి పంపించారా లేకపోతే పంపించలేదా, అది ఎక్కడ ఆగింది అనేది ఇంకా తెలియలేదు. దాని గురించి ఏంటంటే ఎంపీడీఓ గారు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మనం ఎమ్మెల్యే గారికి తీసుకోవడమా లేకపోతే పైన మనకి హెల్త్ మినిస్టర్ అందరికి తీసుకుపోయేసి దాన్ని ఏ విధంగా చేయాలనే దాని గురించి ముందుగా మనకు చేయాలనుకుంటున్నాం. మనం ఇంతవరకు జరిగినటువంటి పోయినసారి భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకడం లేదని ఇచ్చారు. గతంలో అది మన ప్లంబర్ అయినటువంటి బాకాటి ప్రసాద్ అతను పెట్టడం జరిగింది. మనకి స్పందనలో దాదాపు అది గడువు 17/9/2024 ఇచ్చింది. 2వ తారీఖు పెట్టాము దీన్ని. ఇంతవరకు దీనికి ఏం రాలేదు. తర్వాత ఈ మధ్య కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి రమ్మన్నారంట. కాదు, మాకు మండలంలో ఇబ్బంది, మాకు మండలంలోనే కావాలని చెప్పి అడిగారంట. ఈరోజు మనకి వీళ్ళని మైన్స్ వాళ్ళని కలవమని చెప్పారు. మైన్స్ వాళ్ళకి కాల్ చేసి ఎత్తలేదు. ఈరోజు కూడా ఏంటంటే వాళ్ళని ఒకసారి కలుస్తాం. తర్వాత వచ్చి మనకి ఆధార్ అప్డేట్ గురించి ఇచ్చున్నాము, అది కూడా ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. తర్వాత మనకి రేషన్ కార్డు గురించి కూడా ఆ విషయం కూడా కలిసి ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి మాట్లాడేసి